మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. నీ కన్నులు ఎల్లప్పుడూ నన్ను చూచుచున్నవి. నీ కన్నులు ఎల్లప్పుడూ నన్ను చూచుచున్నవి. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. అరచేతిలో నన్ను చెక్కుకొని క్షణమైన వీడక నన్ను కాయును. అరచేతిలో నన్ను చెక్కుకొని క్షణమైన వీడక నన్ను కాయును. నీ ప్రేమను వర్ణింపను అసాధ్యము నా యేసయ్యా. నీ ప్రేమను వర్ణింపను అసాధ్యము నా యేసయ్యా. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. వేవేల దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వేవేల దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. అయినను నా స్తుతి నీకెంతో మధురము. అయినను నా స్తుతి నీకెంతో మధురము. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. నీ కన్నులు ఎల్లప్పుడూ నన్ను చూచుచున్నవి. నీ కన్నులు ఎల్లప్పుడూ నన్ను చూచుచున్నవి. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. మేఘాలపైన ఆసీనుడవైన మహా గొప్ప దేవా వందనమయ్యా. ఆరాధన 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 ఆరాధన
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడ, కృపా సత్య సంపూర్ణుడ, వాక్యమైనటువంటి తండ్రి, ఈరోజు కూడా మీరే మాట్లాడతారని ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా నీ మాటలు వినాలనేటువంటి ఆశతో వచ్చాము తండ్రి. మాతో మాట్లాడండి, బలపరచండి, తృప్తిపరచండి, పరలోక వర్తమానం అందజేసి మా ఆత్మీయ స్థితిని ఆశీర్వాదించమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పునామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో వెళ్దాం. ఈరోజు మనము చూడబోతున్నటువంటి ఒక దైవజనుడు బైబిల్ గ్రంథంలో నుండి. ఆయన పేరు హిజ్కియా. చెప్పండి, హిజ్కియా. హిజ్కియా అనేటువంటి దైవజనుడు, ఆయన ఒక రాజుగా, ప్రార్థన పరుడుగా, సమాజంలో ఉన్నటువంటి దేవుని ప్రజల కొరకు అద్భుతమైనటువంటి సేవలను అందించినటువంటి వ్యక్తి, అద్భుతమైన రిఫార్మేషన్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి, దేవుని ప్రజలని ఆత్మీయంగా బలపరిచి కరువులో కాపాడినటువంటి వ్యక్తి, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు తన దేశ ప్రజలకు అందించినటువంటి వ్యక్తి హిజ్కియా అనేటువంటి ఓ దైవజనుడు, ఒక రాజు, పేరుగాంచినటువంటి వ్యక్తి, గుర్తింపును పొందినటువంటి వ్యక్తి, యెరూషలేములో అద్భుతమైనటువంటి సేవా కార్యాలను చేసినటువంటి వ్యక్తి. ఒకానొక సందర్భంలో ఈ హిజ్కియా అనేటువంటి రాజు అష్షూరీయుల చేతుల నుండి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలని విడిపించినట్టుగా, గొప్ప సహాయకుడిగా తన దేశ ప్రజలకు నిలబడినట్టుగా చూస్తున్నాం. ఎవరి లైన్లో పుట్టాడు అంటే దావీదు ఒక వంశావళి అనేటువంటి గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి. అయితే ఇంత గొప్ప వ్యక్తి, అద్భుతమైనటువంటి పరిచర్యలు చేసినటువంటి వ్యక్తి హిజ్కియా మళ్ళీ ప్రజల మధ్యలో పరిస్థితులని చక్కబెట్టాడు. కుదురుబాటు కావడం అనేటువంటి విషయాలని ప్రజల మధ్యలో తీసుకొచ్చాడు. మళ్ళీ ప్రాణము రావడము, యూదా ప్రజలలో ప్రాణము రావడం అనేటువంటి కార్యాలని ఆయన జరిపించాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే దేవుని ఘనపరిచే ప్రార్థన జీవితము కలిగినటువంటి వ్యక్తి. దేవుని ఘనపరిచే ప్రార్థన జీవితము కలిగినటువంటి వ్యక్తి. గొప్ప రాజు అయినప్పటికీ ప్రార్థన జీవితంలో సాగుతున్నటువంటి వ్యక్తి హిజ్కియా. హిజ్కియా అనేటువంటి పేరుకు అర్థం దేవుడు బలపరచుట. దేవుడు బలపరచుట. ఎంతో దేవుడు అతన్ని బలపరచాడు కనుక అసాధ్యమైనటువంటి కార్యాలని ప్రజల మధ్యలో దేవుని మహిమార్థమై ఆయన చేయగలిగాడు. అయితే హిజ్కియా ఒక భక్తి గురించినటువంటి విషయాలను చూస్తే ఎంతో అద్భుతం. కానీ తండ్రి అలాంటి వాడు కాదు. తండ్రి పేరు అహాజు. అహాజు అనేటువంటి వ్యక్తి హిజ్కియా తండ్రి. అహాజు రాజ్యం వెళ్ళినటువంటి కాలంలో దేవునికి విరుద్ధంగా నడిచాడు. తన పితరుడైన దావీదు నడిచినటువంటి మార్గంలో నడవలేదు. దేవుని దృష్టిలో అన్ని కూడా చెడు పనులని చేశాడు. అహాజు కాలంన ప్రజలు మరి విగ్రహారాధనలో ఉన్న ప్యాగాన్ వర్షిప్ అనేసి మనం చూడగలం. అహాజు రాజ్యం వెళ్తున్నప్పుడు కాలంన రాజుగా ఉన్నప్పుడు సిరియా దేశస్థులు ఆ దేవుని ప్రజల మీద యుద్ధానికి వచ్చినప్పుడు జయించలేకపోయాడు, ఓవర్కమ్ కాలేకపోయాడు. ఆ రాజు మరి ఓడిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాం. అంతేకాకుండా హిజ్కియా తండ్రి అయినటువంటి అహాజు చేసినటువంటి పనులు ఏంటో తెలుసండి.
దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారములని ఆయన కనుగొన్నప్పుడు వాటిని తీసుకువెళ్ళి అషూరుల రాజుకు ఇచ్చాడు. ఎక్కడి నుండి తీసుకెళ్ళి? బంగారములని వెండిని దేవుని మందిరంలో నుండి తీసుకువెళ్ళి అషూరుల రాజుకు అప్పగించాడు ఈ అహాజు అనేటువంటి రాజు. అయితే దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. అహాజు కాలంలో హిజ్కియా తండ్రి అయినటువంటి అహాజు రాజ్యం వెళ్తున్నటువంటి కాలంలో ప్రజలు దేవుని నమ్మినట్టే కనబడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నట్టుగా కనబడుతున్నారు, దేవుని యందు భయభక్తులుగానే కనబడుతున్నారు. మరో పక్కన సైమల్టేనియస్లీ ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన కూడా చేస్తున్నారు. ఏ కాలంలో? అహాజు రాజ్యం వెళ్తున్నటువంటి దినాలు. అహాజు చనిపోయిన తర్వాత తన కుమారుడు హిజ్కియా వచ్చాడు, కానీ తండ్రి వంటి వాడు కాదు. తండ్రి నడిచిన మార్గంలో హిజ్కియా నడిచినటువంటి వాడు కాదు. భక్తిపరుడు, దైవజనుడు, దేవుని యందు భయభక్తి గలవాడు, ప్రార్థన పరుడు. ఏదైనా సరే సమస్య ఎదురైతే ఆ సమస్యను మందిరంలో తీసుకెళ్లి దేవుని ముందు పెట్టి ప్రార్థన చేసి జవాబు పొందేంత వరకు మరి దేవుని చిత్తానుసారంగా మరి నడిచేవాడు. జవాబు పొందేంత వరకు ఏది కూడా ఆయన ఇష్టానుసారంగా చేసినటువంటి వ్యక్తి కానే కాదు. ఎంత అద్భుతం! తండ్రి అలాంటి వాడు, కానీ కుమారుడు అద్భుతమైనటువంటి దైవజనుడుగా, భక్తిపరుడుగా నిలబడిండు. అహాజ్ అలాంటి వాడు, దుష్టుడు, దుష్కార్యములను చేశాడు. కానీ హిజ్కియా భక్తిపరుడు. హిజ్కియా 25వ ఏటలో, అంటే 25 సంవత్సరం ఆయనకు వచ్చినప్పుడు రాజుగా నియమింపబడ్డాడు. యూదా ప్రజల మీద, యెరూషలేములో ఇజ్రాయేలు ప్రజల మీద. అయితే 29 సంవత్సరాలు రాజ్యమేలిండు ఎడతెగక. ఎన్ని సంవత్సరాలు? కంటిన్యూస్లీ 29 years రాజ్యమేలిండు. మన దేశంలో చూస్తే ఒక వ్యక్తి రాజుగా, ఒక మినిస్టర్గా చేయబడిన తర్వాత ఎన్ని సంవత్సరాల అవకాశం ఉంటుంది? 5 సంవత్సరాలు వారు రూలింగ్ చేస్తారు. తర్వాత ఎలక్షన్స్ వస్తుంది. మళ్ళీ పబ్లిక్ ఏం చేస్తారు? మాకు కావాల్సినటువంటి మినిస్టర్ ఎవరో ఎలక్ట్ చేసుకుంటారు ఓట్స్ వేసి. హిజ్కియాని చూస్తున్నాం. 29 years రాజ్యం ఎరిండు, రూలింగ్ చేశాడు, అధిపతిగా నియమించబడ్డాడు. ఎంత అద్భుతం! అంటే ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి అంటే ప్రజలు కూడా హిజ్కియాని రాజుగా కోరుకున్నారు, రాజుగా ఎన్నుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాకు కావాలి అన్నటువంటి అభిప్రాయము ప్రజలు కూడా ఉంది కాబట్టి ఆయన రాజ్యం ఏలగలిగిండు. 29 years రాజ్యం ఏలితే ఆయన ఏలినటువంటి ఆ 29 పీరియడ్ లో, ఆ సమయాల్లో ఆయన తీసుకొని వచ్చినటువంటి రిఫార్మ్స్ లేదా రిఫార్మేషన్స్ అంటే చక్కబాటు ఏం చేశాడు, లేదా దిద్దుబాటులని ఏం చేశాడు, తన రాజ్యంలో ఎలాంటి సేవలను చేశాడు అని చూస్తూ వస్తే ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వింటూ నా వెంటనండి. ప్రతి దానికి కూడా నేను చెప్పబోయేటువంటి దానికి వచనాలు ఉన్నాయి, కానీ మీరు వింటూ వెళ్ళండి. హిజ్కియా ఎలాంటి వాడు అంటే దేవునితో నడిచిన మంచి విశ్వాసి, దేవునితో నడిచిన మంచి విశ్వాసి రాజు. ఇలాంటి రాజులు ఉంటే లేదా దేశము సత్యశ్యామలంగా, సురక్షితంగా, ఆశీర్వాదకరంగా, సమాధానంగా, ప్రజలందరూ కలిసిమెలిసి అద్భుతంగా ఉంటారు. దేవునితో నడిచిన మంచి విశ్వాసి, ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థనానుసారమైన జీవితం. అంతేకాకుండా ఆయన రాజుగా నియమింపబడినప్పుడు ఆయనకు ముందు గాని ఆయనకు తర్వాత గాని అలాంటి రాజు ఎవరు కూడా లేరు. అంత మంచి రాజుగా హిజ్కియా పేరును సంపాదించుకున్నాడు, అంత మంచి కార్యాలని చేశాడు. హిజ్కియా అనేటువంటి రాజు దావీదుతో పోల్చబడ్డాడు. ఎవరితో?
దావీదు గొప్ప మహారాజుగా మనకు తెలుసు. హిజ్కియా దావీదుతో కంపేర్ చేయబడ్డాడు. అయితే తన తండ్రి అయిన అహాజు రాజ్యం వెళ్తున్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు యెరూషలేము యొక్క, వినండి జాగ్రత్త, యెరూషలేము యొక్క మందిర డోర్స్ ని, ద్వారాలని మూసేశాడు, మేకులు కొట్టేసి. కానీ హిజ్కియా రాజుగా చేయబడిన తర్వాత ఏ తండ్రి అయితే, ఏ హిజ్కియా తండ్రి అహాజు యెరూషలేము యొక్క డోర్స్ ని మేకులు కొట్టి మూసేశాడు, ఆ మేకులని తీయించి మందిర ద్వారాలని తెరిపించాడు. అంతేకాదు, రీఓపెనింగ్ చేసిన తర్వాత మందిరాన్ని శుద్ధిపరిచాడు. మందిరాన్ని శుద్ధిపరిచాడు. యూదా ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ విగ్రహాలని తొలగించారు. ఆ పాగన్ వర్షిప్స్ లని, వాటి బలిపీఠములని తొలగించారు. ఆరాధనను మళ్ళీ స్థిరపరిచాడు. దేవుడైన యెహోవాను ఆరాధించుట అనేటువంటి సిద్ధాంతము, పద్ధతిని స్థిరపరిచాడు. లేవులను ఎన్నుకున్నాడు, యాజకులని స్థిరపరిచాడు, యాజకులనుగా పెట్టాడు. మందిరంలో ఆరాధన ప్రారంభమైంది. మందిరము కోసము, మందిర ఆరాధన కోసము, మందిర మెయింటెనెన్స్ కోసం కాంట్రిబ్యూషన్స్ అంటే కానుకలని ఎత్తడము మరలా ప్రారంభము అయింది. మందిరంలో ఉన్నటువంటి ఆ పాత్రలని వారు శుద్ధి చేశారు, పరిశుద్ధపరిచారు. మోషే కాలమున ఒకటి చేయబడింది, బ్రోజన్, ఇత్తడితో చేయబడినటువంటి ఆ వాటిని హిజ్కియా తొలగించాడు. ఎందుకంటే మనుషులు దాన్ని విగ్రహారాధనగా మార్చారు కనుక. సంఖ్యాకాండం 21:9 ఉంది, మోషే చేసినటువంటి దేవుడు, మరి మోషే చేసినటువంటి ఆ యొక్క ఇత్తడితో ఆ వస్తుని. తర్వాత వినండి, హిజ్కియా ఇంకా ఏం చేశాడంటే సాక్రిఫైజల్ పాస్ ఓవర్ సెలబ్రేషన్ ని కూడా ప్రారంభించాడు. దహన బలులు ప్రారంభమైంది. ఆ యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి దహన బలులు ప్రారంభించాడు హిజ్కియా. మరి ఈ ప్రకారంగా రిఫార్మేషన్స్ లని తెచ్చి యూదా ప్రజలని మరలా సమకూర్చి మళ్ళీ వారిలో ప్రాణం వచ్చేటట్టుగా చేశాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా చెదిరిపోయినటువంటి స్థితిలో ఎంత అద్భుతంగా దేవుని ప్రజలు మరల సమకూర్చబడి మందిరంలో నిలబడి ఆరాధన ప్రారంభమైంది. ఆయన రాజుగా అయిన తర్వాత ఆత్మ సంబంధమైన విషయాల యందు ఆసక్తిని నిలిపెట్టు, ఆత్మ సంబంధమైన, దేవుని సంబంధమైన, మందిర సంబంధమైన, పరిచర్య సంబంధమైన కార్యాలని చేతపట్టిండు. ఎంత అద్భుతం, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇది దేవునికి నచ్చలేదంటారా? ఫస్ట్ ఎవరికి నచ్చిందంటే దేవునికి నచ్చినటువంటి గొప్ప కార్యం ఇది. కాబట్టి దేవుని ఉద్దేశము, చిత్తం ఏంటిదంటే తన ప్రజలు మందిరంలో సమకూర్చబడాలి, తొలగిపోవద్దు, సంఘానికి అంటకట్టబడి ఉండాలి. మందిరంలో వచ్చి ప్రజలు తన ప్రజలు దేవుని ఆరాధన చేయాలి. కలిసి కట్టుగా ప్రజలు ఉండాలి. ప్రజలు చెదిరిపోవద్దు, ప్రజలు విడిపోవద్దు, ప్రజలు ఐక్యంగా నడవాలి. ఎవరు? ఏ ప్రజలు? దేవుని ప్రజలు. సంఘము మనకు క్షేమమా కాదా? సంఘం లేకపోతే విశ్వాసి నిలబడలేడు. సంఘ ప్రార్థన సపోర్ట్ లేకపోతే విశ్వాసి నిలబడలేడు. సంఘము లేకపోతే విశ్వాసి ప్రభు రాకడలు ఎత్తబడలేడు. సంఘం లేకపోతే ఆశీర్వాదాలు లేవు. భూమి మీద సంఘం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా?
ప్రభు రాకడ వరకు సంఘము సాగుతూ ఉంటుంది. ఇదే బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. సంఘాన్ని ఎవరు చెదరగొట్టలేరు, సంఘాన్ని ఎవరు విభాగము చేయలేరు, సంఘాన్ని ఎవరు విడగొట్టలేరు. కాబట్టి సంఘము ఎంతో అవసరం. హిజ్కియా రాజుగా అయిన తర్వాత ఆయన చేసిన కార్యాలు దేవునికి సంబంధమైనటువంటిది, సంఘానికి సంబంధమైనటువంటి కార్యాలని ఆయన చేతబట్టిండు. ఇన్ని గొప్ప కార్యాలని ఆయన చేతబట్టిండు. హల్లెలూయా! ఎంత అద్భుతం. అంతేకాకుండా యూదా ప్రజలందరూ తిరిగి దేవుని దగ్గరకు వచ్చారు. ఇజ్రాయెల్ కానివ్వండి, మరి యూదా ప్రజలు కానివ్వండి, యెరూషలేములో దేవుని ప్రజలు కానివ్వండి, అందరూ దేవుని వైపునకు మరలుకున్నారు, దేవుని వాక్యంలోనికి వచ్చారు. అంతేకాకుండా పాత నిబంధన చొప్పున పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏం చేయాలి? బలి, సమాధాన బలి, పాపానికి చెందినటువంటి బలి, కొన్ని బలులని దేవుడు నియమించాడు కదా, ఆ బలులను అర్పించటం మళ్ళీ ప్రారంభము అయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, హిజ్కియాని ఏం చేస్తాడో తెలుసండి, గొప్పగా రివార్డ్, బహుమానాలను ఇచ్చాడు. తర్వాత రెండోది ప్రాస్పారిటీ, వృద్ధి కలుగునట్లు చేశాడు. వ్యక్తిగతంగా అద్భుతమైనటువంటి రివార్డ్, ప్రాస్పారిటీని పొందగలిగినట్టుగా ఆయన జీవితంలో ఆ కార్యాలని మనం చూడగలం. కరువులో హిజ్కియా ప్రజలని నడిపించాడు. గమనించండి, ఈ యొక్క ప్రాస్పారిటీ, ఈ రివార్డ్ పొందడానికి కారణం ఏంటిదంటే దేవుని కార్యాలందు ఆయన నిలిపినటువంటి ఆసక్తి. కాబట్టి దేవుని కార్యాలను చూడండి, దేవుని విషయాలని పట్టించుకోండి, ఆత్మ సంబంధమైన పర్సనల్ జీవితాన్ని చూసుకోండి, ఆత్మ సంబంధమైన సంఘ జీవితాలని, పరిచయ జీవితాలని చూడండి. దేవుని కార్యాల విషయంలో ఈయన పట్టించుకున్నాడు గనుక పర్సనల్ గా రివార్డ్స్ అండ్ ప్రాస్పారిటీ, దేవుని ఆశీర్వాదం ఆయన మీదికి దిగి వచ్చింది. ఆయన చేసిన మరో గొప్ప కార్యం ఏంటిదంటే, కరువులో ఉన్నప్పుడు యూదా ప్రజలు కరువులో ఉన్నప్పుడు ఆ కరువు పరిస్థితులలో కాపాడిండు, నడిపించు, నానా విధముగా నడిపించు. హల్లెలూయా! ఆయన చేసినటువంటి కార్యం ఏంటిదంటే, అష్షూరీయుల కాడిని తొలగించాడు, ఫిలిస్తులను జయించాడు. ఇజ్రాయెల్ ప్రజలకు, యూదా ప్రజలకు వీరెవరు అంటే శత్రులు. అష్షూరీయులు, ఫిలిస్తులు శత్రులు కనుక వారి కాడిని తొలగించాడు, వారిని జయించాడు. పట్టణం యొక్క ప్రాకారములు కూలిపోయినటువంటి పరిస్థితులు ఉంటే ఎవరు పట్టించుకోలేదు చాలా ఏండ్లు. వాటిని తిరిగి కట్టిండు. తర్వాత సైన్యాన్ని బిల్డ్ చేసిండు, సైన్యాన్ని బలపరిచాడు, సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత అదేంటి టనల్స్ ని ఆయన కట్టగలిగిండు. రహస్యంగా తన దేశ ప్రజలకు నీళ్ళందాలని టనల్స్ రహస్యంగా కట్టిండు. దాదాపుగా 1770 అడుగుల డిస్టెన్స్ లో టనల్స్ ని కట్టి వాటర్ సప్లైని తీసుకొని వచ్చాడు తన దేశ ప్రజలకు. నీ లేకపోతే ఎంత కష్టమో మనకు తెలుసు. నీళ్లు చాలా 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 ఇంపార్టెంట్. నీళ్లు అందని స్థితిలో ప్రజలకు వాటర్ సప్లై చేశాడు హిజ్కియా. ఒకానొక సందర్భంలో అష్షూరులు యుద్ధానికి తన హిజ్కియా ప్రజల మీదకి, హిజ్కియా దేశం మీదకి వస్తున్నప్పుడు ఆయన పత్రికలు అందినప్పుడు ఆ పత్రికలను తీసుకొచ్చి యెహోవా మందిరంలో పెట్టి దాన్ని ఓపెన్ చేసి దేవుని ముందు పెట్టి ప్రార్థన చేస్తే వీరు యుద్ధం చేయకుండానే
85,000 మందులని దేవదూత హతమార్చుండు అని దేవుని వాక్యం చెబుతుంది. దేని ద్వారా యుద్ధం జరిగింది? ప్రార్థన ద్వారా. యుద్ధం చేయలేదు, ప్రార్థన చేశాడు హిజ్కియా. ఒక్క వ్యక్తి ప్రార్థన 185,000 మందిని దేవదూత హతమార్చిండు. యుద్ధం జరగలేదు, దేవుడు తన ప్రజలకి విజయము ఇచ్చాడు. చూసారా భక్తి ఎంత గొప్పదో, ఎంత గొప్ప ప్రార్థన చేశాడు హిజ్కియా. హల్లెలూయా. ఇవన్నీ జరిగిందా? ఇన్ని గొప్ప కార్యాలు నేను మీతో పంచుకున్నానా, చెప్పానా బైబిల్ గ్రంథంలో నుండి? దాని తర్వాత ఏం జరిగిందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, హిజ్కియా మరణకరమైన రోగము వచ్చిందా? 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసుకుంటే, ఇన్ దోస్ డేస్ వాస్ హెజ్కియా సిక్ అంటూ డెత్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. ఏంటండి? ఎవరండి ఈ మరణకరమైనటువంటి రోగం ఎవరికి వచ్చింది? రావచ్చా? ఇటు చూడండి, మరణకరమైన రోగము ఇంత గొప్ప వ్యక్తికి రావచ్చా? ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటారు? కారణమైతే లేదు బైబిల్లో. ఇన్ని సేవ కార్యాలన్నీ అందించినటువంటి రాజు, భక్తిపరుడు, దైవజనుడు, ప్రార్థన పరుడు, దేవుని కార్యాలని చేతపట్టిన వాడు, మరణకరమైన రోగము రాగా ఆ రోజులలో హిజ్కియా మరణకరమైనటువంటి రోగము కలగగా అని చూస్తున్నాం. రాకూడదా దైవజనులకు వ్యాధులు, బాధలు, కష్టాలు, సమస్యలు? తప్పకుండా వస్తుంది, ఇంకా ఎక్కువనే రావచ్చు. దేవుని వాక్యం చూస్తున్నాం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. మామూలు కాదంట రోగం. ఆ రోగము కాస్త ఎలా మారిందంటే మరణాన్ని కలిగించేటువంటి రోగంగా మారింది. మామూలు జ్వరం కాదు, మామూలు నొప్పులు కాదు, ఒంటిలో మరణకరమైన రోగము కలగగా ఎవరొచ్చారు? ఆమోజు కుమారుడైనటువంటి యెషయా ప్రవక్త వచ్చాడు. నీ ఇంటిని చక్క పెట్టుకో, నీవు మరణించబోతున్నావు, నీవు బ్రతుకవు. ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. హిజ్కియా రాజ్యం వెళ్తున్నటువంటి కాలంలో, హిజ్కియా రాజులో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? యెషయా అనేటువంటి ప్రవక్త. ఆయన వచ్చాడు, దేవుని వర్తమానాన్ని అందుకొని వెళ్ళి చెప్పు అన్నప్పుడు దేవుని మాటకు లోబడినటువంటి యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చాడు. నీవు బ్రతకవు, నీవు చనిపోతావు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో, నీకు సమయము లేదు, చావకు ముందు, మరణానికి ముందు నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్తున్నాడు యెషయా. అందుకు హిజ్కియా ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. గోడ త్రట్టు తన ముఖము త్రిప్పుకొని దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడట? ఎటువైపు తిరిగాడట? గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. వర్తమానం విన్న వెంటనే యెషయాతో ఏదో మాట్లాడినట్టుగా ఏమీ లేదు, లేదా దేవుడు నన్ను బ్రతికించాలి అనేటువంటి మరి రిక్వెస్ట్ హిజ్కియా యెషయాతో చెప్పలేదు. ఇంకా ఏం సంభాషణ జరిగిందో అక్కడ ఏమి కూడా లేదు. కానీ తట్టు తిరిగి, అంటే ఎవరి తట్టు తిరిగాడు? దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయడము ప్రారంభించాడు. యెహోవా యథార్థవంతుడనై సత్యముతో, ఫస్ట్ మాట యథార్థవంతుడనై సత్యము, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో
నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిపించి తినో. కృపతో జ్ఞాపకం చేసుకో. నన్ను స్వస్థపరచు, నాకు ఆయుష్ను పొడిగించు అని ప్రార్థన చేయలేదు. యథార్థ హృదయముతో నడిచాను. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎలా జరిపించి తినో. నీ కృపతో వాటన్నిటిని జ్ఞాపకము చేసుకో దేవా. దేవునికి చెప్తున్నాడు, నీ కృపతో వాటిని జ్ఞాపకం చేసుకో. వేటిని? యథార్థ హృదయాన్ని కలిగి జీవించాను. సత్యముతో నీ సన్నిధిని నేను నడిచాను. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను చేశాను. ఆ విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. అంతే. అయితే వెంటనే మళ్ళీ దేవుని వాక్కు యెషయాకు ప్రత్యక్షమైంది. వెళ్ళి ఇలాగ చెప్పు, ఆయన కన్నీళ్లతో చేసిన ప్రార్థన విన్నాను గనుక నేను స్వస్థపరచుచున్నాను. 3వ రోజు ఎక్కడ వెళ్ళాలట? యెహోవా మందిరానికి ఎక్కిపోవాలి. 15 సంవత్సరాలు ఆయుష్ని నేను పొడిగిస్తున్నాను అనేటువంటి వర్తమానము యెషయా పొందిన తర్వాత వెళ్ళి హిజ్కియాకు చెప్పడం జరిగింది. దేవుడు నువ్వు చేసిన కన్నీళ్ల ప్రార్థనను విన్నాడు, నేను స్వస్థపరచుచున్నాడు. 3వ రోజు యెహోవా మందిరానికి ఎక్కిపోవాలి. 15 సంవత్సరాలు ఆయుష్. ఇది దేవుడు చూపించిన కృప, కనికరం. దేవుడు నమ్మదగిన వారు గనుక, దేవుడు అన్యాయానికి పాత్రుడు కాడు గనుక, ఆయనకు సమస్తము తెలుసు గనుక దేవుడైన యెహోవా హిజ్కియాకు స్వస్థత కలిగించాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు చనిపోవాల్సినటువంటి హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు, స్వస్థపరిచాడు. 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఇది అద్భుతం, దేవుని కృప, దేవుని కనికరం. ఈ స్వస్థత జరిగిన తర్వాత బైబిల్ గ్రంథంలో హిజ్కియా గురించినటువంటి విషయము మనము ఏం చదువుకుంటున్నాం? స్వస్థత పొందినటువంటి వ్యక్తి, 3 రోజుల్లో స్వస్థత పొందినటువంటి వ్యక్తి, దేవుని వాక్కు చొప్పున హిజ్కియా మందిరానికి ఎక్కిపోయి ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి కృతజ్ఞత స్తుతులు, తన విశ్వాసార్థమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకున్నాడు. కృతజ్ఞత కీర్తనలు పాడిండు. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి ఆ విశ్వాస సంబంధమైన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. దాని తర్వాత ఆయన చేసినటువంటి ఒక ఫూలిష్ చాయిస్. ఏంటిది? ఫూలిష్ చాయిస్. ఏం జరిగిందంటే, దినవృత్తాంతంలో చదువుకుంటున్నాను, మీరు వినండి. ఆయనలో గర్వము వచ్చింది. ఏమొచ్చిందట? హెజికియాస్ ప్రైడ్ ఆఫ్ హిస్ హార్ట్. ఇదే పొరపాటు, ఇదే పొరపాటు, ఇదే జరిగినటువంటి తప్పు. ఇన్ని సేవలు చేశాడు, ధైర్యము కలిగి దేవుని కార్యాలను వాయించాడు. చివరిగా వ్యాధి వచ్చింది, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థతనిచ్చాడు. కానీ హిజ్కియాలో గర్వము వచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఏమొచ్చింది?
ఇన్ని కార్యాలు చెప్పాను కదా, ఆ కార్యాలలో మనం చూస్తే ఎక్కడ కూడా గర్వంగా హిజ్కియా ప్రవర్తించినట్టుగా బైబిల్లో లేదు. కానీ ఈ సందర్భంలో వచ్చేసరికి ఈ కార్యాలంతా ముగించుకున్నాక స్వస్థత పొందిన తర్వాత ఆయన జీవితంలో వచ్చినటువంటిది హెచ్చు మనసు, గర్వము. ఎందుకు వచ్చింది గర్వము? నేను ఒక రాజునని గర్వం వచ్చింది. ఎందుకు వచ్చింది గర్వము? దేవుడు నా పక్షంలో ఇంత గొప్పగా ఉన్నాడు, నన్ను స్వస్థపరిచాడు, ఇన్ని కార్యాలు, ఇన్ని పరిచర్యలు ప్రజల మధ్యలో దేశానికి నేను చేయగలిగాను అన్నటువంటి గర్వం వచ్చిందా? గర్వం వచ్చింది. కాబట్టి ఆ గర్వం వలన దేవుని వాక్యం చెప్తుంది, యూదా ప్రజల మీదను యెరూషలేము నివాసుల మీదను దేవుని తెగులు, దేవుని ఉగ్రత కనబడింది. కాబట్టి హిజ్కియా ఈ సందర్భంలో ఫెయిల్ అయిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుడు పరీక్షించాడు. అసలు హిజ్కియా మనసులో ఏముంది చూద్దాం అనుకున్నాడు, పరీక్షించాడు, టెస్ట్ చేశాడు. ఇంత ప్రాస్పెరిటీ కలిగింది కదా, ఇంత పేరు ప్రఖ్యాతిని సంపాదించాడు కదా అని దేవుడు పరీక్షిస్తే ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. గర్వం ఆయనలో వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే, చూడండి చెప్తున్న జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే గర్వం వచ్చిందో, హిజ్కియాలో ఎప్పుడైతే గర్వం వచ్చిందో, హిజ్కియా గురించినటువంటి విషయము బబులోన్లో ఉన్నటువంటి రాజు తెలుసుకున్నాడు. ఆయనకు ఒక వ్యాధి వచ్చింది, మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఆయన చూడండి కుట్రతో ఎవరంటారు, అంబాసిడర్స్ ఉంటారు చూడండి, రాయబారి అంటారు కదా, అంబాసిడర్స్ తోని కొన్ని లెటర్స్ ని, అంతేకాకుండా కొన్ని ప్రెజెంట్స్ అంటే బహుమానాలని పంపించారు. ఏదో నా ఫ్రెండ్ అన్నట్టుగా, ఆయన అంటే హిజ్కియా అంటే నాకు ప్రేమ అన్నట్టుగా శత్రు రాజ్యం ఉన్నటువంటి రాజు హిజ్కియాకి ఏం పంపించాడు? లెటర్స్ ని పంపించాడు, తర్వాత బహుమానాలని పంపించాడు. మంచి మనసుతో పంపించాడా? లేదు, కుట్రతో. అంతవరకు హిజ్కియా రాజు అంటే భయం. ఎన్నడూ శత్రువు దగ్గర రానటువంటి వ్యక్తి ఇప్పుడు దగ్గరకు వచ్చేసాడు. ఎవరు? బబులోన్లో ఉన్నటువంటి రాజు రాయబారులని పంపించాడు కుట్రతో. ఎలాంటి కుట్ర తెలుసా? ఆ రాజు గురించి తెలుసుకో, వెళ్ళి మీరు ప్రజల గురించి తెలుసుకోండి, వెళ్ళి ఆ దేశం గురించి తెలుసుకోండి, ఆ దేశ రహస్యం గురించి తెలుసుకోండి, ఆ సైన్యం గురించి తెలుసుకోండి, ఆ దేశంలో ఉన్న ప్రతి విషయం గురించి తెలుసుకొని రండి అని శత్రు రాజ్యము రాయబారులని పంపించాడు. బబులోన్ నేటి కాలం ఇరాక్ అని పిలువబడుతుంది. వీరు వచ్చారు, బహుమానాన్ని తీసుకొచ్చి హిజ్కియా రాజు చేతికి అప్పగించారు. వారిని స్వీకరించుకున్నాడు ఎంతో మంచి వారులుగా అన్నట్టుగా. కానీ కుట్రతో వచ్చారనేటువంటి విషయాన్ని ఒక దైవజనుడు గ్రహించలేకపోయాడు. ఇక్కడ ఎందుకు? ఏమొచ్చేసింది హృదయంలో? ఏమొచ్చేసింది? గర్వం. గర్వం చూసారా, ఆత్మీయంగా ఎదగనీయకుండా చేస్తుంది, మర్మాలని తెలుసుకోకుండా చేస్తుంది, ఆత్మీయంగా ఎదగకుండా చేస్తుంది. ఈ గర్వము ఇంకా నానా విధమైనటువంటి మార్గంలో తీసుకొని వెళ్ళిపోతుంది. చూడండి, ఈ గర్వం వలన ఏం జరిగింది, ఎలాంటి విషయాలు జరిగిందో చూద్దాం. వీరొచ్చారు, బహుమానాలు ఇచ్చారు, తీసుకొని పంపించాలనా? లేదు. ఏం చేశాడో తెలుసండి? తీసుకువెళ్ళి దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారములని, వెండిని, ధనధాన్యాల అన్నిటిని కూడా చూపించాడు. అంతేకాకుండా తన పర్సనల్ గా ఆయనకు ఉన్నటువంటి వెండి బంగారములు, ఆస్తులు అన్నిటిని కూడా చూపించేశాడు. బైబిల్లో వాక్యం ఉంది, హిజ్కియా ఆ రాయబారులకు చూపించని విషయం ఏది లేదట. అన్నిటినీ, సమస్తాన్ని చూపించేశాడు. వీరన్ని స్టడీ చేసేసారు, బ్రెయిన్లో వచ్చేసింది అన్ని విషయాలు. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అలా ఉంది, ఈ ప్రజలు ఇలా ఉన్నారు, దీని రహస్యం ఇది అని అన్ని చూసుకొని స్టడీ చేసుకొని దాని గురించినటువంటి యెరూషలేము మందిరం గురించి, ప్రజల గురించి, రాజు గురించి అన్ని తెలుసుకొని బబులోను దేశానికి సైలెంట్గా వెళ్ళిపోయారు. వెంటనే
యెషయా ప్రవక్త వచ్చారు. యెషయా ప్రవక్త వచ్చి, నువ్వేం చేశావు, ఇందుకు జరిగినటువంటి విషయం ఏంటిది తెలిసిపోయింది. దైవజనులకు, ప్రవక్తకు తెలిసిపోయింది. యెషయాకి అన్ని విషయాలని చెప్పాడు. ఇదిగో ఇలా వచ్చారు, బహుమానాలను తీసుకొని వచ్చారు, బబులోను దేశం రాజు నాకు పంపించాడు రాయబారులతో, కనుక నేను మందిరము తర్వాత అన్ని మన దేశం గురించిన విషయాలు చూపించాను, చెప్పాను అని చెప్తే యెషయా ప్రవచించి అన్నాడు, నువ్వు చేసిన పని ఏంటిది? దేశ ప్రజలని డేంజర్లో పడేశావు, ప్రమాదంలో పడేశావు. అయితే తప్పనిసరిగా ఆ దేశ ప్రజలు, ఆ దేశ రాజు ఒక్క రోజు వస్తాడు, మందిరంలో ఉన్నటువంటి దేవుని బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మరి నీ సంతానమును, దేశ ప్రజలను, ప్రిన్సెస్ ని, ప్రధానులని అందరిని చెరబట్టుకొని తన దేశానికి వెళ్ళిపోతాడు. ఈ ప్రవచనం జెడికియా అనేటువంటి కాలంలో నెరవేరినట్టుగా, యెషయా ప్రవక్త ప్రవచించినట్టుగానే జరిగింది అక్షరాలుగా. అంతేకాదు, నీ సంతానము బబులోను రాజు భవనము దగ్గర నపుంసకులుగా ఉంటారు అని చెప్పి ప్రవచించాడు. అదే మాదిరిగా జరిగింది. జెడికియా రాజ్యం ఏలిన కాలంలో బబులోను దేశంలో రాజు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ప్రధానులను, మనుషులను, రాజు సంతానమును, బంగార పాత్రలు, వెండి అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో ఉంది. గర్వం ఏం చేసిందంటే తనని పడేసింది. తన దేశ ప్రజలకి, దేవుని ప్రజలకి ఓటము తీసుకొని వచ్చింది, బాధను కలగ చేసింది. చూసారండి, ఇది జరిగినటువంటి విషయం. అక్కడ దేని వల్ల జరిగింది? గర్వం వల్ల జరిగిందా? అయితే యెషయా వచ్చి ఈ మాటలంతా చెప్తుంటే ఆయనకి ఏమాత్రం కూడా బాధ కలగలేదు. అయ్యా, నువ్వు చేసిన పని తప్పు, ప్రజలని ప్రమాదంలో పడేశావు, కాబట్టి నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఏంటిదంటే ఆ రాజు వచ్చి ప్రధానులని, నీ సంతానమును, తర్వాత మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారం అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతారు. దానికి బాధ కలగాలనా? అయ్యో నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపపడాలనా? పడలేదు. రాజు అయినటువంటి హిజ్కియా బాధపడలేదు, పశ్చాత్తాపపడలేదు. కానీ ఆయన ఒకటే కోరిండు, నాకేమి, నేనైతే 15 సంవత్సరాలు బ్రతుకుతాను, కాబట్టి ఈ 15 సంవత్సరాల ఆయుష్లో నాకు సమాధానం ఉంటే చాలు, సేఫ్టీ ఉంటే చాలు. ఇప్పుడు ఏం తీసుకొచ్చింది? గర్వం, స్వార్థం తీసుకొచ్చింది. నేను బ్రతుకు ఈ 15 సంవత్సరాలు సమాధానంగా, సురక్షితంగా ఉంటే చాలు, తర్వాత నేను చచ్చిపోతాను, తర్వాత జరిగేది నాకేం సంబంధం అనుకున్నాడు. ఇంత గొప్ప రాజు ఇన్ని కార్యాలు చేశాడు, ఇన్ని కార్యాలు చేశాడు, ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు. ఎంత బాధకరమైనటువంటి విషయం. 15 సంవత్సరాలు దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో చూడండి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పలేదు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. 15 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. మనస్సే అనేటువంటి హిజ్కియా రాజు రాజ్యమేలిండు. కానీ ఆ మనస్సే అనేటువంటి హిజ్కియా కుమారుడు తన తండ్రి లాగా రిఫార్మేషన్స్ తీసుకొని రాలి. మళ్ళీ విగ్రహారాధన స్టార్ట్, ప్రజల్లో మళ్ళీ పాపం స్టార్ట్, మళ్ళీ ప్రజలు ఓడిపోవడం, మళ్ళీ పరిస్థితులు మారిపోవడం. నాయకుడు మంచిగా ఉంటే దేశ ప్రజలు సురక్షితంగా, అద్భుతంగా ఉంటారు. దైవజనుడు చక్కగా ఆత్మీయంగా ఉంటే సంఘము క్షేమంగా ఉంటుంది. కాబట్టి నాయకుల కోసం ప్రార్థన చేయాలి, సంఘ నాయకుల కోసం ప్రార్థన చేయాలి, సమాజ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. పరిస్థితులు మళ్ళీ మారిపోయింది, దేవుని ప్రజలు మళ్ళీ బాధలో పడడము తప్పలేదు. కాబట్టి
ఈ ప్రకారంగా చూస్తూ పోతే అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక్క హిజ్కియా ఇన్ని శౌర్య కార్యములు దేవుని నామమున చేయగలిగితే ఎందుకు వచ్చింది ఈ గర్వం? ఎందుకు వచ్చింది ఈ గర్వం? ఎందుకు వచ్చింది ఈ స్వార్థము? ఎందుకు ఇలా పడిపోయాడు? కంటికి గర్వం కనబడుతుందా చెప్పండి? కానీ ఎంత భయంకరంగా అపజయాన్ని ఒక విశ్వాసికి తీసుకొస్తుంది. దేని బట్టి గర్వించాలి? బైబిల్ చెప్తుంది, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుచున్నాం. దేవుని బట్టి అతిశయపడాలి. గుర్రములు ఉన్నాయని, రథములు ఉన్నాయని, ఆస్తులు ఉన్నవని, హోదా ఉందని, అందచందాలు ఉన్నవని, అవి ఉన్నవని, ఇవి ఉన్నవని, పేరు ప్రఖ్యాతి ఉన్నవని, గొప్పవాడనని ఎన్నో కారణాలను బట్టి నీవు గర్విస్తే ఒకరోజు పడిపోవడానికి కారణమవుతుంది. హిజ్కియా పడిపోవడానికి కారణం ఇదే. గర్వానికి చోటు ఇవ్వద్దు. బైబిల్ చెప్తుంది అపవాదికి చోటు ఇవ్వద్దు అంటే దాని అర్థం ఏంటిది? ఇదిగోండి, ఇలాంటి గర్వానికి, అసూయకు, పగకు, ఈర్ష్యకు, పాపానికి చోటు ఇవ్వద్దు అని కదా. చోటిస్తే పడిపోతాం. గర్వించకండి జీవితంలో. గర్వంగా ప్రవర్తించకండి, గర్వంగా మాట్లాడకండి. దేవుడు చెప్పిన బోధ వినయము, తగ్గింపు, ప్రేమ, క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు. దేవుడు మనకు ఇలా బోధిస్తే ఆ బోధకు విరుద్ధంగా మనం ఎలా బ్రతకగలం? వద్దు ఇలాంటి జీవితం. గర్వించే జీవితం ఎవరిలో ఉండొద్దు. గర్వించే జీవితం ఎవరిలో ఉండొద్దు. అహముకు చెందినటువంటి జీవితం ఎవరిలో ఉండొద్దు. మనము దేవుని ప్రజలం. ఒకరిని ఒకరిని ప్రేమించే మనస్సు కలిగి నిస్వార్థమైన ప్రేమతో అందరినీ ప్రేమించే బద్ధులమై ఉన్నాం. కనుక హిజ్కియాలో గర్వం వచ్చింది, పడిపోయాడు, మరణించాడు. మరణిస్తూ దేశ ప్రజలకు శ్రమ పెట్టి చనిపోయాడు. అలా ఉండరాదు మనం. కాబట్టి దేవుని వాక్యంలను చూస్తున్నాం. దేవుని వాక్యం గర్వం గురించినటువంటి కొన్ని విషయాలు కన్క్లూజన్ లో మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, సామెతలు 11వ అధ్యాయం 2వ వచనం. 11:2 అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి ఎడల జ్ఞానము ఉన్నది. అహంకారము వలన ఏమొస్తుంది? అవమానము కలుగుతుంది. కానీ వినయము గల మనస్సును కలిగి ఉంటే జ్ఞానము ఏంటిదట? జ్ఞానము కలుగును. జ్ఞానముతో ఉంటారు, జ్ఞానవంతులై ఉంటారు. ఇదే సామెతలు 16-18. నాశనముకు ముందుగా గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞానము తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడవద్దు. తన ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. అతిశయించిన వాడు దేనిని బట్టి చూడండి, అతిశయపడుతున్నారా? కేవలము దేవుని బట్టి అతిశయపడాలి. దేనిని బట్టి అతిశయింపవలనగా దేనిని బట్టి అతిశయింపబడాలి అంటే భూమి మీద కృప
కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా అను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయపడాలి. దేవుని వాక్యం 23లో చూస్తే ఏ కారణాన్ని బట్టి మీరు అతిశయపడకూడదు. అతిశయించేవాడు భూమి మీద దేనిని బట్టి అతిశయపడాలంటే నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అనియు గ్రహించి. చూసారా, నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని అతిశయపడండి. హల్లెలూయా. దీన్ని బట్టి నువ్వు అతిశయపడాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, జేమ్స్ చాప్టర్ 4 6th verse. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచు అని లేఖనం చెప్పుచున్నాడు. ఆమేన్. అహంకారులని, గర్విష్ఠులని దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచున్నాడు. 10వ వచనంలో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కాబట్టి దేవుని వాక్యాలని మనం గ్రహిస్తే ప్రేమ కలిగినటువంటి హృదయము, క్షమించే హృదయము, తగ్గించుకునే హృదయం, ఇది ఎవరి గుణగణాలు, ఎవరి లక్షణాలు? దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు. వీటిని మనము కలిగి ఉంటేనే మన ఆత్మీయ జీవితం సఫలమవుతుంది. గర్వం లేని జీవితం, ప్రేమ కలిగిన హృదయం, ఇతరులను క్షమించే హృదయం. కాబట్టి ఇట్టి మనస్సును ధరించిన వారు ధన్యులు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. హెజికియా ఒక పేరుగాంచిన రాజుగా ఆశీర్వదింపబడ్డాడు. ఎంతో సమీపంగా, దేవునికి సమీపంగా నడిచాడు తన శ్రమలను, కష్టాలు. కానీ ఆశీర్వదింపబడిన తర్వాత దేవుని విషయాలు మర్చిపోవడం ఎంతో బాధకరమైనటువంటిది. కన్క్లూజన్లో నేను చెప్తున్నటువంటిది ఏంటిదంటే, బాధల్లో దేవునికి ఇంత సమీపం వచ్చిన నీవు ఆశీర్వదింపబడిన తర్వాత ఇలా మారిపోవడం, ఇలా గర్వించడం నీకు తగునా? గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడు, విడిపించాడు. నీ కష్టాల్లో నమ్మదగిన దేవుడుగా తోడుగుండి నిన్ను కాపాడిండు. పాపం నుండి, సాతాను నుండి, లోకం నుండి విడిపించాడు. ఈరోజు ఆశీర్వదింపబడి మారిపోతావా? ఆత్మీయ జీవితములో కొనసాగకుండా ఆగిపోతావా? ప్రభు విషయాలని చూడకుండా ఆగిపోతావా? దేవుడు అడుగుతున్నాడు, నీ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకో. నీ గతంలో నీ పరిస్థితి ఏంటి, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? పరిస్థితిని బట్టి మార్పులు చెందేది కాదు. హెజికియా కష్టంలో దేవునితో నడిచాడు, దేవునికి సమీపం ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, భక్తిలో ఉన్నాడు, గొప్ప సేవ కార్యాలను చేశాడు. అద్భుతమైనటువంటి పరిస్థితులు వచ్చింది, పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దేవుని ఆశీర్వాదం వలన పరిస్థితి మారిపోయి గొప్ప పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నాక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు మారిపోయాడు. దేవుడు నిన్ను మారిపోవడానిక ఇలా ఆశీర్వాదించుడు? ఈరోజు నువ్వు ఈరోజు ఇలా మారిపోవడానిక, నీ ఆత్మీయ జీవితం చచ్చిపోవడానిక నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. అడుగుతున్నాడు దేవుడు, నీ హృదయంతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీ పర్సనల్ లైఫ్తో మాట్లాడుతున్నాడు దేవుడు. మారడానికి కాదు, మారిపోవడానికి కాదు. ఆత్మీయ జీవితమును ఇంకా రోజు రోజు ఎదిగి
ఉన్నత స్థాయికి చేరడానికి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇంకా గొప్ప కార్యాలు నీ ద్వారా జరిపించాలని దేవుడు ఉద్దేశిస్తుంటే మారిపోయి కూర్చున్నావు. మనసుని ఇప్పుడైనా మార్చుకొని పశ్చాత్తాపపడి నన్ను ఆశీర్వాదించు దేవా అంటే నమ్మదగిన దేవుడు ఆశీర్వాదిస్తాడు. కానీ నీ నమ్మకత్వాన్ని దేవునికి కనపరచు. నీ నమ్మకత్వాన్ని దేవునికి కనపరచు. దేవుడు నీ పక్షం ఉన్నాడు, మారిపోకండి. హెజ్కియాలో గర్వం వచ్చినట్టు మీ హృదయంలో గర్వం ఉందా చూసుకోండి. హెజ్కియాలో అసూయ వచ్చినట్టు మీ హృదయంలో అసూయ ఉందా చూసుకోండి. హెజ్కియా చివరిగా మరణానికి ముందు ఓడిపోయిన స్థితిలో మరణించినాడు. ఆ స్థితి మీకుందేమో చూసుకోండి. ఈరోజు దేవుడు అదే ప్రేరేపణ కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. జీవితంలో మార్పు చెందొద్దు. యోబు జీవితాన్ని చూడండి. పరిస్థితులు ఎలా ఉన్నా మార్పు మాత్రము చెందలేదు. మార్పు చెందలేదు. హల్లెలూయా. గొప్ప స్థితిలో అదే భక్తి, దీన స్థితిలో అదే భక్తి, సుఖంలో అదే భక్తి, కష్టాల్లో అదే భక్తి. ఏదేమైనా సరే దేవునికే స్తుతి, దేవునికే స్తుతి కలుగును గాక అన్నాడు యోబు గారు. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని చూసుకో. ఒక్కసారి నీ ప్రార్థన జీవితాన్ని చూసుకో. ఒక్కసారి నీ సేవ జీవితాన్ని చూసుకో. ఒక్కసారి నీ భక్తి జీవితాన్ని చూసుకో. ఒక్కసారి నీ త్యాగం మనసు జీవితము గురించిన విషయాలని చూసుకో. ముందులాగా ప్రభులో ఉన్నావా? ముందులాగా ఆసక్తి ఉందా? ముందులాంటి ప్రయాసం ఉందా? ముందు వలె మోకాల జీవితము, ప్రార్థన జీవితం ఉందా? అయితే మారిపోయావేమో. ఈరోజు దేవుడు మన జీవితాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ జీవితం మునుపు ఎలా ఉండేది, ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఈరోజు ఎలా ఉన్నాం. కాబట్టి గర్వాన్ని తొలగించుకోండి, అసూయను తొలగించుకోండి, ద్వేషము తొలగించుకోండి, పగను తొలగించుకోండి, ఒకరి మీద కోపాన్ని తొలగించుకోండి. ఒకటే నీకు కావాల్సింది, వినయము, ప్రేమ, క్షమించే హృదయము, తగ్గింపు, దేవుడు కలిగినటువంటి మనస్సు. అందుకే అంటూ ఉంటాను, దేవుని పోలి మనస్సును ధరించిన వారు ఎవరున్నారు? ఆయన వంటి మనసు ఎవరు కలిగి ఉన్నారు? కాబట్టి నువ్వు పొందగలుగుతావా? పొంది ఉన్నావా? దేవుని వంటి మనసు పొందుదాం. దేవుని వంటి మనసును కలిగి జీవిద్దాం. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రార్థన చేద్దామా? మోకరించి స్తోత్రం.